ధరణి వచ్చిన తర్వాత 2020 ఇప్పుడు 24 నాలుగేళ్లలో ఒక 18 లక్షల ఎకరాల భూమి ఇంకా ధరణికే ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే 2018లో భూ రికార్డుల ప్రక్షాళన చేసి ఆ సవరించిన రికార్డుని ధరణిలో పెట్టారు. రికార్డుల సవరణ జరుగుతున్నప్పుడే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కూడా ఈ తర్వాత పరిష్కరిద్దామని పక్కన పెట్టిన సమస్యలు. అంటే పరీక్ష రాసేటప్పుడు కొన్ని గొడ్డు ప్రశ్నలు ఉంటాయి, ఇది తర్వాత చూసుకుందామని పక్కన పెట్టి ఇక పరీక్ష టైం అయిపోయిందని వదిలేసి వచ్చేసినట్టుగా భూ రికార్డుల ప్రక్షాళనలో తర్వాత చూద్దామని పక్కన పెట్టినవి కాస్త 4 ఏళ్ళు పక్కనే ఉండిపోయినాయి. ఆ 18 లక్షల ఎకరాల భూమి చిక్కులు తీర్చి ధరణికి ఎక్కాలి అంటే ఇంతకు మునుపు చట్టంలో అవకాశం లేదు. ఇప్పుడు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో ఈ పార్ట్ బి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొత్త చట్ట పరిధిలో రెవెన్యూ యంత్రాంగం పరిష్కారం చేసి నిజమైన హక్కుదారులను రికార్డుకి ఎక్కించే అవకాశం ఏర్పడుతుంది. ఇక రెండోది, ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 20 లక్షల మంది మాకు ధరణిలో సమస్యలు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకున్నారు. 20 లక్షల మంది, 20 లక్షల మంది 4 ఏళ్లలో. వీళ్ళలో దాదాపుగా 40% అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినాయి. మిగతాయి కూడా ఎవరైతే జిల్లా కలెక్టర్లో సీసీఎల్లో ఒకప్పుడు ఇప్పుడు తహసీల్దార్ నుంచి సీసీఎల్గా పరిష్కారం చేస్తున్నారో దానికి చట్టబద్ధతే లేదు. చట్టములో వీళ్ళకి అధికారం లేకుండానే ప్రభుత్వం ఇచ్చిన నియమాల ప్రకారం వాళ్ళు అలా సాల్వ్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైతే ధరణి సమస్యల పరిష్కార యంత్రాంగం ఉందో వాళ్ళకి చట్టబద్ధంగా అధికారాలు వస్తాయి సమస్య పరిష్కారం చేయడానికి. సో 2 ముఖ్యమైన పనులు ఏం జరుగుతాయంటే ధరణికి ఎక్కని వాళ్ళు ఇప్పుడు ఎక్కే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏవైతే ఇప్పుడు ధరణి దరఖాస్తులు వస్తున్నాయో వాటిని చట్టబద్ధంగా రెవెన్యూ యంత్రాంగం పరిష్కారం చేయడం కోసం ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంతేకాదు అప్పుడు ఆధారాబాధరగా జరిగిన భూ రికార్డు ప్రక్షాళనకి ఇప్పుడు ఒక సమాధానం దొరుకుతుంది. అప్పుడేమో రైతు బంధు ఇవ్వాలని తొందరలో 100 రోజులలో భూ రికార్డుల ప్రక్షాళన చేయాలనే ఒక కార్యక్రమం చేపట్టడం వల్ల చాలా కొత్త సమస్యలు ఉత్పన్నమైనాయి. రికార్డుల ప్రక్షాళన జరగలేదు. ఇప్పుడు ఈ కొత్త ముసాయిదా ఏదైతే చట్టం కాబోతుందో ఇందులో ఒక నియమం ఏముందంటే భూ రికార్డులన్నింటినీ పరిశీలించి తప్పులు లేని అని పర్మనెంట్ భూదారు కార్డు, టెంపరీ భూదారు కార్డు జారీ చేయాలని ఉంది. అంటే ప్రతి భూ కమ్మతానికి ఒక భూదారు, ప్రతి రైతుకు పాస్ పుస్తకంతో పాటు భూదారు కార్డు ఇచ్చే వెసులుబాటు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అన్ని రికార్డులన్నీ ఒకసారి వెరిఫై చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఒకేసారి ధరణిలో ఉన్న తప్పులన్నిటినీ కూడా దీంతో సవరించే వెసులుబాటు ఏర్పడుతుంది. ఇక చివరిగా ఈ చట్టమే చెప్తుంది మీరు భూములను సర్వే చేయాలని. సర్వే చేసి రైతుకు పర్మనెంట్ భూదారు కార్డు ఇవ్వాలని చెప్తుంది. అప్పుడు ఏమైతే సర్వేకి పోతే ఇంకేమన్నా మిగిలిన సమస్యలు ఉన్నా చాలా కఠినమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ఉంటుంది. అంటే ఒక 4 అంచెలలో పార్ట్ బి సమస్యలు, పెండింగ్ దరఖాస్తులు కానీ కొత్త దరఖాస్తులు కానీ, ధరలో పూర్తిగా ప్రక్షాళన చేయడానికి కానీ, కొత్త రికార్డు రాయ చేసుకోవడానికి కానీ ఈ ముసాయిదా అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఏదైతే రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నో వాటన్నిటినీ పరిష్కారం చేయడానికి కావాల్సిన యంత్రాంగము, అధికారాలు ఈ చట్టం కట్టబెడుతుంది.